హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి అంశానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. గత 4-5 రోజులుగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. చంద్రబాబు నాయుడు గారు తలలు బాదుకుంటున్నాడని చెప్పి, చేజారిపోయిందని చెప్పి, అదంతా కూడా నీ వల్లే జరిగింది, అదేవిధంగా మరి కొంతమంది ఎమ్మెల్యేల వల్ల జరిగింది, ఈ పరిస్థితి రావడానికి కారణం మీరే అని చెప్పి, సో ఈ క్రమంలోనే మరి కూటమిలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి టచ్లోకి వెళ్ళాలని వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలతో ఫోన్లు చేయడం కానీ, వాళ్ళకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం కానీ జరిగిందనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని వాళ్ళ మీడియా వైసీపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం, ఎవరు కూడా ఆ రకంగా వైసీపీ నేతలతో టచ్లోకి వెళ్ళలేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. సో వాళ్ళు ఏదైతే చెప్తున్నారంటే ఈ ఎల్లో మీడియా ఏదైతే చెప్తుందో అదే నిజమైతే కొన్ని కారణాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి అవి జరగకూడదు కదా, కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఏమిటది? జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇస్తే ఎవడు భయపడతాడు? జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ పిలిపిస్తే ఎవడొస్తాడు? జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తే తన సొంత క్యాడర్ కూడా ముందుకు రావడం లేదు అని చాలామంది కామెంట్ చేశారు. క్రమక్రమంగా ఏమవుతొస్తుంది? జగన్మోహన్ రెడ్డి పిలుపు పనిచేసింది, జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ పనిచేసింది. అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే ప్రజలు జగన్ గారికి మద్దతు ఇవ్వడం, జగన్ గారికి గ్రాఫ్ పెరగడం పక్కన పెడితే ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి వారికి ఒక క్లారిటీ వచ్చింది. పరిశ్రమలు, పెట్టుబడులు, వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో వారికి ఒక క్లారిటీ వచ్చింది. సో వీళ్ళందరికీ క్లారిటీ వచ్చిన తర్వాత మరి డెఫినెట్గా వారి మీడియా కానీ, అదేవిధంగా మళ్ళీ మేము 15 సంవత్సరాల అధికారంలోకి వస్తామనేటువంటి వాళ్ళందరికీ కూడా మరి తలలు పట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది కదా, వచ్చింది. దీనంతటికి కారణం ఏమిటయ్యా అంటే చంద్రబాబు గారి వైఫల్యాలు కూడా ఉన్నాయి, ఇక్కడ లేవని కాదు. దాంతోపాటు నారా లోకేష్ గారు చేసినటువంటి బ్లండర్ మిస్టేక్స్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన రెడ్ బుక్ అని ఒకటి కాదు, రెండు కాదు, అసలు 1000 సార్లు రెడ్ బుక్ గురించి ప్రస్తావించాడు. సో వైసీపీ పార్టీ నేతలను భయపెట్టాలని ఆంధ్రప్రదేశ్ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేశారు. సో ఈ క్రమంలో రావాల్సినటువంటి పెట్టుబడులు రాకపోగా ఉన్నవి కూడా ఉండాలా, వెళ్ళిపోవాలనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. వీళ్ళు పైకి ఎంత సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నప్పటికీ కూడా గ్రౌండ్ రియాలిటీ అది. ఎందుకంటే మనకి జిఎస్టీ వసూలు చూడండి, ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పుల పరిస్థితి చూడండి, సూపర్ 6 వైఫల్యాలు చూడండి, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. వాళ్ళు ముగ్గురు కలిసిన కేంద్రం సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఏ అడుగు ముందుకు పడినటువంటి పరిస్థితి. వాళ్ళు ఏదైతే కలర్ రాజధాని, ప్రపంచ రాజధాని అని చెప్పారో అది కన్నీళ్ళ రాజధానిగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. అంటే చివరికి చట్టబద్ధత లేదు, మున్సిపాలిటీకే పరిమితం అనేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించాం కదా, చాలా చేశాడు, అయినా మనం ఓడించాము. సో వీళ్ళు ఏదో చేస్తారనుకుంటే ఏమి చేయలేని పరిస్థితికి దిగజారిపోయారు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల్లో మార్పు అనేది వచ్చేసింది. సో ఈ క్రమంలో మంత్రులు మాట్లాడండి, విమర్శించండి, జగన్ కౌంటర్ ఏంటంటే ఏం కౌంటర్ ఇస్తారు? జగన్ ఏం తప్పు మాట్లాడని కౌంటర్ ఇస్తారు? ఇవ్వడానికి ఏముంది? ఏమీ లేదు. సో అట్లా మంత్రులు కానీ, అంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కొంతమంది వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఖచ్చితంగా వారితో మంచిగానే ఉంటారు, ఏం మాట్లాడరు. పైకి ఏదో కొంచెం విధానాల పరంగా కొంత మాట్లాడచ్చు, కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ గారు వీళ్ళు చెప్పినట్టు గట్టిగా కౌంటర్ ఇవ్వండి, ఈ మాట చెప్పండి, ఆ మాట చెప్పండి అంటే వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే వారికి గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళు టచ్లోకి వెళ్ళారన్నది. టచ్లోకి వెళ్ళారనడానికి అనేక ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న విరాళాలు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ పీపీపీకి సంబంధించి ఇస్తే ఎవరైనా ముందుకు వచ్చారా? రాలేదు కదా. ఎందుకంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు, 2029లో గెలిచేది జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళకు ఫేక్ వార్తలు ఇష్టం, వాళ్ళు భ్రమలో బతకడం ఇష్టం, కళల్లో బతకడం ఇష్టం. కాబట్టి వాళ్ళు మేమే గెలుస్తాం అనే భ్రమలో ఉన్నారని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అసలు భ్రమలో ఉన్నది అంటే వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి భ్రమలో లేరు అనడానికి ఇవన్నీ కారణాలు ఉన్నాయి. ఇక్కడ పారిశ్రామికవేత్తలు కానీ, కూటమిలో ఉన్నటువంటి మంత్రులకు కానీ, ఆ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ, చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా. కానీ వాళ్ళకి క్లారిటీ ఉన్నా కూడా వాళ్ళు ఏమంటే పైకి కవర్ చేస్తూ ఉన్నారు 15 సంవత్సరాలు అని చెప్పి. సో ఇక్కడ ముఖ్యంగా అతిపెద్ద డ్యామేజ్ చేసిందంటే కూటమి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. వారి అవినీతి, వారి కరప్షన్ అనేది పీక్స్కి వెళ్ళిపోయింది. ఫిక్సింగ్ అది అవ్వాలంటే మళ్ళీ గెలిచే ఛాన్స్ లేదనేటువంటిది
నియోజకవర్గాల్లో బలంగా వినిపిస్తున్నటువంటి మాట. వాళ్ళకు తెలుసు మేము గెలవము అని. సో ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో అవినీతి చేసి మళ్ళీ కేసులు ఇవన్నీ మనకెందుకు అని చెప్పి ఎమ్మెల్యేలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే మంత్రులు అది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు వైసీపీ నేతలతో టచ్లోకి వెళ్ళారు. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వైసీపీ పార్టీ మీద కేసులు పెట్టడం కానీ ఇవన్నీ కూడా మాకు సంబంధం లేనటువంటి, ముఖ్యంగా మేము పేరుకు మాత్రమే మంత్రులం, ప్రతి మంత్రి శాఖలో కూడా ప్రతి శాఖలో కూడా నారా లోకేష్ గారు వేలు పెడతా ఉన్నారు. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఏవైతున్నాయి వాటికి మాకు ఎలాంటి సంబంధమే లేదు, ఇది మొత్తం బాబుగా చిన్నబాబే చేస్తారనేటువంటి విషయాలను వాళ్ళ పార్టీ నేతలకు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళారని వైసీపీ ముఖ్య నేతలతో మరి మంత్రులు చెప్తున్నారనేటువంటిదే ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. అంటే దీని అంతటికీ కారణాలు ఇవే. సో వాళ్ళు ఏంటంటే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. రేపు వైసీపీ అధికారంలోకి వచ్చినా కూడా మన విషయంలో మన ఆర్థిక మూలాలు కానీ మన మీద ఏదైనా కేసులు ఇట్లాంటివి కానీ పెట్టకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త. అంటే దాని సారాంశం ఏంటి, 2029లో కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదనే కదా దాని ఉద్దేశం. కాదని వీళ్ళు చెప్పడానికి ఏమి కారణాలు లేవు వాళ్ళ దగ్గర. ఫేక్ న్యూస్ అని మాత్రమే చెప్పగలరు, అవునని చెప్పడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఇవే కాకుండా కరప్షన్ గురించి అనుకోండి, విరాళాల గురించి అనుకోండి, పీపీపీ వార్నింగ్ సంబంధించి అనుకోండి, లిక్కర్ స్కామ్లో భారీగా సంపాదిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ లిక్కర్ సంపాదన ఏమైపోతుందో ఎక్కడ పోతుందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళు అప్పుడు కరప్షన్ జరిగిందన్నారు, ఇప్పుడు వీళ్ళ హయాంలో జరిగింది. వాళ్ళ హయాంలో ప్రభుత్వానికి వచ్చింది సొమ్ము అంతా కూడా. వీళ్ళ పాలసీలు మార్చినా విధానాలు మార్చినా ఏం లేదు, గ్రోత్ లేదు. కాగ్ రిపోర్ట్స్ అవే చెప్తా ఉన్నాయి, ఏ రిపోర్ట్ చూసుకుని అదే చెప్తా ఉంది. సో ఖచ్చితంగా దీంట్లో కూడా దొరికిపోయే ఛాన్స్ ఉంది. లోకేష్ గారికి అన్ని శాఖలో వేలు పెడుతున్నారు అనుకోండి. ముఖ్యంగా రెడ్ బుక్ వల్ల పోలీసుల తీరు కూడా మారిపోయింది. కొంతమంది పాపం వాళ్ళు ఏం చేస్తారు, చేయక తప్పని పరిస్థితి. కొంతమంది ఏమో ఇష్టానుసారం చేస్తూ ఉన్నారు. మొన్న కదా జగన్ గారి బర్త్డే సందర్భంగా రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్ళారు చూడు, ఆ రకంగా. సో డెఫినెట్గా వాళ్ళందరికీ పనిష్మెంట్ అనేది ఉంటుంది, ఎందుకంటే తప్పు. ఆల్రెడీ వైసీపీ హెచ్ఆర్సీ కూడా ఫిర్యాదు చేసింది కాబట్టి. సో ఇది ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతకు కారణాలు అవుతున్నాయి. సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు, సూపర్ ఫ్లాప్ అని పబ్లిక్ అంటున్నారు. ఎందుకంటే ఆ ఏ పథకాలు ఎవరెవరికి ఎట్లా చేరినాయి, ఏ రకంగా మోసం జరుగుతామనే విషయం పబ్లిక్ క్లారిటీ ఉంది. సో పబ్లిక్ క్లారిటీ వచ్చింది. పబ్లిక్ 2029లో ఎవరిని ఎన్నుకోవాలనేది వాళ్ళకు ఒక ఆలోచన వచ్చిందనడానికి ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్. మొన్న మెడికల్ కాలేజీల ఎపిసోడ్ కూడా అతిపెద్ద ఎగ్జాంపుల్. ఏపీలు పిలిచినా కూడా వైసీపీ క్యాడర్ యాక్టివ్గా పనిచేస్తూ ఉంది, కేసులు పెట్టిన యాక్టివ్గా పనిచేస్తూ ఉంది. పబ్లిక్ కూడా ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఎంతసేపు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్, జాబ్ క్యాలెండర్ రికార్డ్ చేసుకోండి రాసుకోండి తొడలు కొట్టినటువంటి లోకేష్ గారు 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ జాబ్ క్యాలెండర్, 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? సో ఇట్లా ప్రతిదీ కూడా ప్రశ్నిస్తారు. కూటమికి పెద్ద డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. వ్యాపారవేత్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధానాలే మంచివి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే అన్ని చక్కబడతాయి అనేటువంటి అభిప్రాయానికి వచ్చారన్నది ముమ్మాటికి వాస్తవం. సో ఈ రకంగా మంత్రులు వైసీపీ నేతలతో టచ్లోకి వెళ్ళారు అనడానికి ఇవన్నీ కారణాలు. ఇట్లా ఇంకా చాలా చాలా విషయాలను చెప్పుకుంటూ పోతే ఈ ఎపిసోడ్కి సంబంధించి. సో మరి ఏం జరుగుతుంది ఏందన్నది చూద్దాం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.